ఇలా కేసు అయింది అని. ఓకే, సో ఇప్పుడు అంటే తనతో పాటు ట్రావెల్ చేస్తున్న టైంలో మీకు తెలిసింది కేసు అయిందని? అవును రైట్. అవును, తెలిసినా గానీ ఇందులో భయపడడానికి ఏముంది, తనేం తప్పు చేయలేదు కదా. ఆ జడ్జిని పిలిపియండి అంటున్నాం మేము. జడ్జితో కాంటాక్ట్ డైరెక్ట్ గా ఈమెకి కూడా లేదు, ఇప్పటికి కూడా లేదు. మాట్లాడింది మొత్తం మీడియేటర్ గా ఆమె చేసింది. ఆమె 5 లక్షలు ఇంకా నా పేరు మీద తీసుకున్నది, ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో ప్రస్తుతం వర్షిని కేసు నమోదైంది, పోలీసులు డెఫినెట్ గా కేసు సెక్షన్ నమోదు చేశారు. నిజంగా ఒక్కో సెక్షన్ చూస్తే డెఫినెట్ గా 308(1)(5), 318(1), 351(4) అంటే బిఎన్ఎస్ సెక్షన్లు ఇవన్నీ కూడా బహుశా నాకు తెలిసి సెక్షన్ల కింద చీటింగ్లు అన్నీ ఉన్నాయి. శిక్షలకు సంబంధించి కొంత మన లీగల్ అడ్వైస్ తీసుకోవాల్సింది. ఇది చీటింగ్ అని మేము నేనైతే దీన్ని చీటింగ్ అని నేను అసలు పోలీసు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంక్వైరీ చేయండి, ఆ జడ్జిని పిలిపియండి. ఎవరు మాట్లాడారు, ఏంటిది, ఎవరు మీడియేటరు, అసలు ఎవరేమన్నారు. వర్షిని ఇంక ఒకటే కాదు, ఒక నిమిషం అగోరి గారు ఆగండి. వర్షిని చాలా వార్తలు ఈ కేసుల విషయంలో కానివ్వండి, ఇంకొక ఆవిడ కూడా వచ్చింది బయటికి, అవి కూడా మాట్లాడదాం. ఇవన్నీ విషయాల్లో అగోరిని అరెస్ట్ చేయబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చాలా మంది, కొంతమంది కూడా అంటే ఎవరైతే ఆరోపిస్తున్నారో వారందరూ కూడా అగోరిని అరెస్ట్ చేయాలని కానివ్వండి, ముఖ్యంగా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా బహిరంగంగా బయటకు వచ్చేసి అరెస్ట్ చేయాలంటున్నారు. నిజంగా ఒక అగోరి అరెస్ట్ అయిపోతే వర్షిని పరిస్థితి ఏంటి మరి? మా ఇంటికాడ వెళ్ళి ఉంటుంది. అరెస్ట్ ఎందుకు అవుతుంది అసలు అంటే వింటే ఆమె కేసు పెట్టింది, ఆమె వర్షన్ విన్నారు కానీ ఇప్పుడు ఈమె వర్షన్ కూడా ఇప్పుడు లైవ్ లో సరే విచారించాలి, దాన్ని కూడా విచారించాల్సిందే, దాన్ని కూడా విచారించాలని అదుపులో తీసుకోవాల్సింది. నిజ నిజాలు తెలిసినాకే ఈ అరెస్ట్ అనేది వస్తది. అప్పటి వరకు అరెస్ట్ అనేది ఎలా చేస్తారు? లేదు, మీరు నిజ నిజాలు తెలుసుకోవాలన్నా కూడా అరెస్ట్ చేసి విచారిస్తామనే పేరిట పోలీసులు కస్టడీ తీసుకుంటారు. వస్తాము, అట్లా పోలీస్ వాళ్ళ నుండి కాల్ వస్తే నేనే వస్తాను. వర్షిని అడుగుతున్నా, వర్షిని మంచి హ్యాపీగా ఉన్నారు, ఇప్పటివరకు బాగానే ఉంది. అప్పుడు ఇన్వెస్టిగేషన్ కోసం పిలుస్తారు కానీ అరెస్ట్ అని చెప్పి డైరెక్ట్ తీసుకెళ్ళడానికి వాళ్ళకు కూడా ఎటువంటి రైట్స్ ఉండవు కదా. అంటే ఇద్దరు వైపులా చూసే కదా అరెస్ట్ చేయాల్సింది. ఆమె కేసు పెట్టింది కదా అని చెప్పి సెక్షన్లు పెట్టేసి డైరెక్ట్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెట్టాలంటే అవ్వదు కదా. ఈ వినీతది ఏదైతే మోకెలలో జరిగిందిగా, ఇక్కడ జడ్జి వస్తేనే అన్ని నిజాలు బయటకు వస్తాయి. ఓకే, యా రైట్. అగోరి గారు, నిన్న మీ పైన ఒక మహిళ బయటకు వచ్చి నన్ను ముందుగా పెళ్లి చేసుకున్నాడని తాలిబొట్టు చూపించింది, గతంలో పరిచయం అని చెప్పింది, బంధువులను కూడా తీసుకొని వచ్చింది. ఏంటి మొదటి పెళ్లి తనని చేసుకున్నారని చెప్తోంది ఒక మహిళ బయటకు? అసలు పెళ్లే జరగలేదు, ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయినా, ఆ డిప్రెషన్ లో ఉండే ఆమె నన్ను సంప్రదించింది. నాకు ఇలా విడాకులు అయినాయి, నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆమె ఇప్పుడు ఏది అది అడ్వకేట్ గా చేస్తుంది. నాకు ఇలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అమ్మ ఒక్కతే ఉన్నది, ఫ్యామిలీలో ఎవరు లేరు, కొద్దిగా కాపాడండి అమ్మా, కొద్దిగా తోడుండండి అమ్మా అంటే నేను అన్నాను, అమ్మ నేను వేరే దగ్గర ఉన్నాను, నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు ఇలాంటి ఏం మాట్లాడలేను, నా వల్ల కాదు, నేను వేరే పోరాటంలో ఉన్నానని చెప్పిన. మీకు ఎలా అప్రోచ్ అయ్యారు, మీకు పరిచయం ఎలా ఉంది? ఇదే ఫోన్లలోనే, ఎవరి దగ్గరికి వెళ్ళో నెంబర్. భక్తులు అనే వాళ్ళు మేము ఏదో ఒకటి అమ్మ దగ్గర చేపించుకోవాలి పూజ, అమ్మతో మాట్లాడాలంటే స్వయంగా నా నెంబర్ అయితే ఉండదు కదా, ఎవరో ఒకరి దగ్గర ఉంటది కాబట్టి సంప్రదిస్తారు. సో ఏం మాట్లాడారు మీతో, ఏం చెప్పారు మీకు? అదే చెప్తున్నా కదా, నేను మాట్లాడడం జరిగింది. సరే అమ్మ ఏదో ఒకటి చేస్తాను తల్లి, కొద్దిగా ఓపిక పట్టు, ఇప్పుడైతే నువ్వు ఏం చేస్తావు, ఆమె డెత్ దాకా అంటే మరణిస్తాను, ఇంకా నాకు ఎవరు ఏం లేదు, నాకు సర్వస్వం ఏమీ లేదు, అలా లైఫ్ అంతా పోతుంది అని చెప్పడం జరిగింది. చావద్దమ్మా, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు మాట్లాడుతూ ఇప్పుడు నా ఆడియోలు బయట పెట్టింది కదా, మరి ఆమె ఏం మాట్లాడిందో ఆమె ఎందుకు పెట్టలేకపోతుంది? అవి కూడా బయట పెట్టాలి కదా. మీ ఆడియోలో అయితే మీరు లవ్ యూ అమ్మా, కిస్ యూ అమ్మా అని చెప్పి నేను ఉండలేకపోతున్నాను. మొగోళ్ళకు కూడా చెప్తాను, నేను మొగోళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళని కాపాడే బాధ్యత నాది కాబట్టి ప్రేమ పంచుతాను. నేను అందరికి 100% నేను ప్రేమతోనే మాట్లాడతాను. వాళ్ళు ఏ డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావాలో నేను అలా మాట్లాడతా, కానీ తాళి కట్టలేదు. ఆమె ఏమన్నది, వీడియో కాల్ చేసి మందు బాటలు బట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు నాతో ఉండు, నీకు ఆశ్రమం కట్టిస్తాను, ఇలా బతుకుదాం అంటే ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఏదో ఒకటి లేదే కదా, కట్టియదు కదా. మరి ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఆమె అడ్వకేట్, ఏదో దురుద్దేశం ఉండే కదా. ఇద్దరు కలిసే ఆశ్రమం కడతారు అని చెప్పి ఆలోచనలో ఉండేవాళ్ళం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నేను ఎక్కడ కూర్చోబోను కూడా అని. మన ఆర్టీవీలో ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడన్నా కూర్చుంటాను అనేది ఒక్క మాట కూడా రాలే. నాకు భూములు ఇస్తాన్నా కూడా నేను కూర్చోను అని చెప్పడం జరిగింది. ఈమె కూడా అదే చెప్పాను, కూర్చుంటే వ్యవస్థ పెరుగుతుంది, డబ్బు సంపాదించుకో, ఇలాంటి ఆలోచనలలో ఉండే.
ఎందుకంటే అడ్వకేట్ కదా, వాటికి దూరంగా ఉన్నాను కదా. మందు బాటిల్ బట్టి కంపల్సరీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు లేకుంటే బతకను. ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయటికి పెట్టాలి. మరి ఇప్పుడు అంటే మీరు అయితే జరగలేదు. అవును, మీరు మాట్లాడిన ఆడియోలు అయితే వైరల్ గా ఉన్నాయి ఇప్పుడు అవి. దాంట్లో మీరు లవ్ యూ అనడం, కిస్ యూ అనడం, రావాలి, మీరు లేకుండా నేను ఉండలేను కంప్లీట్ గా అనడం. అడగలేదు అంటే తను చెప్పింది నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి మరి బయట పెట్టొచ్చు కదా, బయటికి రావాలి. బయట పెట్టొచ్చు కదా. అనేది ఏంటంటే ఈమె ఇప్పుడు వచ్చింది కానీ మీడియా ముందుకి, నెల రోజుల ముందే నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అని నా పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడింది ఆమెతో. ఓకే, ఏం పేరు, రాధికతోని. అడ్వకేట్ కదా, ఏమన్నా ఆడోళ్ళు పెళ్లి చేసుకునేవి ఉన్నాయా అని నేను అప్పుడు అడిగిన. అయితే ఉన్నాయి అన్నది. మరి అప్పుడే వచ్చి మీడియా ముందుకు వచ్చి, లేకుంటే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇలా నన్ను మోసం చేసింది, ఇప్పుడేమో నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళతోని ఇలా అంటుందని ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్పండి, తను ఏం ఆశించి మరి ఇలా ఆరోపణ చేస్తోంది? మీరేమో వివాహం చేసుకోలేదు అంటున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు నేను పక్కన అని చెప్పి తెలుసు ఆమెకి. నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు అదేంటి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ ఆ పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి అనాలి కదా ఫోన్ లో అయినా సరే. నేను పక్కన అని చెప్పి తెలుసు కదా, అలాంటి మాటలు ఏమీ లేవు అప్పట్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే నెల రోజుల ముందే తెలిసినప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు వర్షిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని చెప్పని అదే మీడియా ముందుకు అప్పుడే రావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇదంతా? ఏంటంటే ఆమె ఆశ్రమం పెడదాం అనుకుంది. ఆశ్రమము వాళ్ళ ప్లాన్ ఏంది, అమ్మని కూర్చోబెడితే భక్తులు వస్తారు, ఒక బిజినెస్ లాంటిది జరుగుతుంది. ఈ ప్లాన్ లో ఉండే అడ్వకేట్ కాబట్టి ఆ ప్లాన్ అంతా స్పాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది. ఒక్క నిమిషం అఘోరమ్మ మీరు ఆగండి. వర్షిని, సో ఒక మహిళ తనంతట తానే, ఇప్పుడు మీరంటే నిజంగా ప్రేమించారు కాబట్టి అఘోరితో ఉంటానని నిశ్చయించుకుని అందరిని వదిలేసి వెళ్ళిపోయారు. ఒక మహిళ తనంతట తానే బయటికి వచ్చి ఒక అబ్బాయి పైన ఆరోపణ చేసింది, ఒక చాలా ధనికుడి పైన ఆరోపణ చేసిందంటే ఏమో అనుకోవచ్చు. సో ఏమి ఆశించి మరి ఒక అఘోరి లాంటి వ్యక్తి, అఘోరి ఏం ఆశించకుండా అందరికీ సమాజం కోసం చేస్తున్నారని చెప్తున్నారు. అఘోరి పైన ఈ రకంగా ఆరోపణలు ఏం ఆశించి చేస్తోంది మరి ఆవిడ? తనంతట తానే బయటకు వచ్చి నాకు తాళి కట్టడానికి తాళి చూపిస్తోంది, నాతో పాటు కలిసి చెప్తోంది. పసుపు గమ్ము పసుపుతాడు ఎక్కడైనా దొరుకుతుంది. ఒకసారి అఘోరి గారు ఒక్క నిమిషం రాగండి. వర్షిని మీరు సమాధానం చెప్పండి. ఆమె ఏం ఆశించి వచ్చిందంటే నేను చెప్పలేను, కానీ ఆమె ఈయన్ని ప్రేమించింది. ఎలా అంటే నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నాం అని చెప్పినప్పుడు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానమ్మా, మీరు నన్ను పెళ్లి చేసుకోండి. అఘోరి ప్రేమించిందా? పోనీ అఘోరి ప్రేమించిందా? నేను అసలు ఎవరిని ప్రేమించాను, లవ్ యూ, మిస్ యూ అని చెప్పి. మీరు పొరపాటు పడుతున్నారు. మళ్ళీ అసలు ఎవరిని ప్రేమించిన అంటే పక్కన వర్షిని పెట్టుకుని ఎవరిని ప్రేమించిన అంటున్నారు మళ్ళీ మీరు. అంటే ఇప్పుడు పెళ్లి అట్లా కాదు నాన్న, నేను ఇలాంటి దాంట్లోకి నేను పోను. కానీ నేను అబ్బాయిలకు కూడా నా కాల్ లిస్ట్ తీస్తే ఎప్పటి నుండి తీసినా కూడా అబ్బాయిలకు కూడా ఏదైనా డిప్రెషన్ ఉన్న వాళ్ళకు లవ్ యూ నానా అని పిలుస్తాను. ప్రతి ఒక్కరు లవ్ యూ నానా, మిస్ యూ నానా, జాగ్రత్త ఉండండి, చిన్న జీవితం, ఆనందాన్ని ఎత్తుక్కోండి, మరణిస్తే ఏమీ రాదు, కష్టాలు అందరికి వస్తుంటాయి పోతుంటాయి అని ఇలా నేను అందరితో అంటాను. సరే ఒక నిమిషం, వర్షిని ఆడియో మీరు విన్నారా? విన్నాను. ఏమనిపించింది దాంట్లో? నా హార్ట్ పెయిన్ గా ఉంది, నేను అసలు ఉండలేకపోతున్నా, నా ప్రేమ ఏంటనేది నీ దగ్గరికి వచ్చినాక తెలుస్తుంది, నిన్ను పెళ్లి చేసుకొని మాటలో తాళి కట్టినాక తెలుస్తుంది ఆడియోలో మాట్లాడినట్టుగా ఉంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఇంతలా నిజంగానే విన్న తర్వాత నేను ఏం బాధించలేదు, ఎందుకంటే ఇటువైపు కూడా మనం కనుక్కోవాలి కాబట్టి తెలుసుకోకుండా మందు బాటిల్లో వీడియో కాల్ చేసి చెప్తాను వింటావా? వర్షిని మాట్లాడండి అని చెప్పి తప్పు పట్టకూడదు. ఇద్దరి విషయం తిన్న కూడా కనుక్కున్నాకే మాట్లాడాలి. కనుక్కున్నాను, వీడియో ఆపేసి ఏంటిది ఇలా మాట్లాడావు, ఏం జరిగింది అసలు అని చెప్పి అడిగితే మాట్లాడలేదు. ఆమె మీద నాకు ఏం ఇష్టం లేదు, పురుగుల మందు పట్టుకుని. అదే వర్షిని మీరు అడిగారా అఘోరిని? అవును, వీడియో ఆపేసి నేనే అడిగాను అసలు ఏం జరిగింది, ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పానంటే చెప్పింది. ఆ రోజు నైట్ వీడియో కాల్ చేసింది, పురుగుల మందు పట్టుకుని, నాకు ఎవరు లేరు, మొగుడు వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా చెప్పుకుంది అఘోరి అమ్మంటే నాకు ఇష్టం, నేను ఆమె అంటే చచ్చిపోతా అని. అలా వాళ్ళ ఫ్రెండ్స్ కే చెప్పుకుంది. ఒక నిమిషం వర్షిని మాట్లాడుతుంది. వర్షిని మీరు అఘోరిని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పింది అఘోరి? అప్పుడు ఏం చెప్పారు అంటే ఇలా వీడియో కాల్ చేసింది, చచ్చిపోతా అంది, అందుకే నేను అలా మీరు లేకపోతే నేను చచ్చిపోతానమ్మా, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఈ తాయి చచ్చిపోతాను అని చెప్పి అక్కడ ఆమె అనడం జరిగింది. దానికి రియాక్షన్ ఈమె మీరు విన్నట్టయితే అందులో అమ్మ అని కూడా అంటారు, నా వల్ల కాదు, నా హార్ట్ లో పెయిన్ గా ఉందమ్మా అని చెప్పని అమ్మ అని మెన్షన్ చేశారు ఈమె. సో ఏమి తెలియకుండా ఈయన తప్పు అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆడియో రికార్డులు ఈయన ఎందుకు పెట్టింది, ఆమె మాట్లాడింది ఎందుకు పెట్టలేదు?
నేను వచ్చాక నా ప్రేమ ఏంటో నీకు తెలియాలంటే నేను తాళి కడతానని చెప్పి మాట్లాడింది ఉంది అందులో. అంటే ఆమె ఎంత బాధ పెడితే ఈమె అలా అంది. అంటే చచ్చిపోతా అంటే చచ్చిపోమని చెప్పాలా నాన్న? కాదు వర్షిని తాళి కడతానడం బాధ పెడితే తాళి కడతానంటారు. ఇప్పుడు నువ్వు బాధ పెట్టావు కాబట్టి నీ మెల్లో తాళి కట్టిందా? మందు బాటిల్ పట్టుకొని చచ్చిపోతాను అని చెప్పని తను అంటుంటే వచ్చే వరకు ఆగాలి కదా. చచ్చిపోమని అయితే వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. చచ్చిపోమని అయితే ఒక మనిషి చెప్పలేం కదా. సో తను చచ్చిపోతానంది కాబట్టి తాళి కడతానన్నారు. కానీ కట్టలేదు కదా. అందుకే కట్టినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? సరే ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు కనీసం మెమొరబుల్ గా ఒక వీడియో తీసుకోవాలని చెప్పని అనుకుంటారు. అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా? ఫస్ట్ రెండు పెళ్లిలో మీవి కూడా ఏం వీడియోస్ లేవే? ఉన్నాయి, ఉన్నాయండి. ఇంట్లో తాళి కట్టినప్పుడు అవన్నీ ఉన్నాయి. ఓకే, ముందు తాళి కట్టిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి మా దగ్గర. సో ఇప్పుడు అగోరి పైన చాలా కేసెస్ ఉన్నాయి. మంగళగిరిలో మీ పేరెంట్స్